హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక థింగర్ ఫ్యామిలీ కొత్తగా హోటల్ ని స్టార్ట్ చేస్తారు. హోటల్ అంటే తినే హోటల్ కాదండోయ్, అక్కడ ఫారెన్ వాళ్ళు లాడ్జ్ ని హోటల్ అంటారు. సో ఆ హోటల్ ని కొత్తగా ఓపెన్ చేస్తారు. ఒక రోజు కస్టమర్ వచ్చి అనుమానాస్పదంగా చనిపోతాడు. హోటల్ కి చెడ్డ పేరు వస్తుందని ఆలోచించి ఆ థింగర్ ఫ్యామిలీ ఆ డెడ్ బాడీని సీక్రెట్ గా పూడ్చేస్తారు. అలా వచ్చిన కస్టమర్స్ అందరూ శవాలుగా మారుతారు. అందరినీ ఆ ఫ్యామిలీ అడవిలో పూడ్చేస్తూ వస్తారు. అసలు ఆ కస్టమర్స్ ఎందుకు చనిపోతున్నారు, ఈ హోటల్ ఫ్యామిలీ పోలీసులకు దొరికారా లేదా అనేది మీకు కథ. ద క్వైట్ ఫ్యామిలీ 1998 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7/10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక థింగర్ ఫ్యామిలీని చూపిస్తారు. ఫ్యామిలీ పెద్ద మైకల్, వైఫ్ రోసీ, పెద్ద కొడుకు యంగ్మిన్, పెద్ద కూతురు మిన్సు, చిన్న కూతురు మీనా, ఇంకా బామ్మర్ది సాంగ్ ఉంటారు. వీళ్ళు అందరి ఫ్యామిలీ లాగా నార్మల్ గా ఉండరు. ఆడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు తిట్టుకుంటూ గొడవ పడుకుంటూ ఉంటారు. కానీ సమస్య వస్తే మాత్రం ఒకరిగా కలిసి పోరాడతారు. ఈ థింగర్ ఫ్యామిలీ సియోల్ అవుట్స్కట్స్ లో ఉన్న కొండ ప్రాంతంలో ఒక లాడ్జ్ ని పెడతారు. మనం దీన్ని హోటల్ అని పిలుచుకుందాం. ఈ హోటల్ కొండకి ఆనుకొని ఉండటంతో ట్రెక్కింగ్ కి వెళ్లే వాళ్ళ వల్ల గిరాకీ బాగుంటుందని ఫ్యామిలీ ఆలోచన. ఈ హోటల్ ని మిస్టర్ పార్క్ అని భూస్వామి వద్ద రెంట్ కి తీసుకొని ఉంటారు. హోటల్ స్టార్ట్ చేసి నెల అవుతున్నా కూడా ఇంకా ఒక్కరంటే ఒక్క కస్టమర్ కూడా రారు. సో ఫ్యామిలీ వాళ్ళు ఫుల్ డల్ అవుతారు. ట్రెక్కింగ్ అయితే బాగానే జనాలు వెళ్తుంటారు, కానీ హోటల్ లో స్టే చేసేందుకు మాత్రం వాళ్ళు రారు. ఇది ఇలా ఉంటే హోటల్ కి ముందున్న అడవి పోయి హైవే రోడ్డు రాబోతుంది. ఏం టెన్షన్ పడకు, రోడ్డు వస్తే గిరాకీ ఫుల్ ఉంటదని పార్క్ ఫ్యామిలీకి చెప్పుంటాడు. కానీ ఆ రోడ్డు రావాలి అంటే ఇంకా 2-3 ఏళ్లు మినిమం పడుతుందని గవర్నమెంట్ చెప్తుంది. కట్ చేస్తే ఇక ఈ థింగర్ ఫ్యామిలీ వాళ్ళ హోటల్ కి వచ్చే ఫస్ట్ కస్టమర్ కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. ఒక రోజు రాత్రి చలిమంటను వేసుకొని కాపుకుంటారు ఫ్యామిలీ. అప్పుడే సడన్ గా ఒక ట్రావెలర్ హోటల్ కి వచ్చి రూమ్ ఉందా అని అడుగుతాడు. ఇది విన్న ఫ్యామిలీ వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళు ఇది నిజమా లేక కలనా అని భ్రమలో ఉంటారు. నిజంగానే ఫస్ట్ కస్టమర్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయి అతనికి రూమ్ ని అలోకేట్ చేస్తారు. ఈ థింగర్ ఫ్యామిలీ వచ్చిన ఫస్ట్ కస్టమర్ ని వింతగా చూస్తూ ఉంటారు. సో ఆ కస్టమర్ కూడా వీళ్ళని చూసి భయపడతాడు. అతని రూమ్ కి వెళ్లిన యంగ్మిన్ 2 బీర్లని ఇస్తాడు. కానీ ఆ కస్టమర్ యంగ్మిన్ తో వింతగా బిహేవ్ చేస్తాడు. లోపల ఏం చేస్తున్నావని యంగ్మిన్ అడిగితే అది నీకు అనవసరం, మూసుకొని దొబ్బే అని చెప్పి అతను వార్నింగ్ ఇస్తాడు. ఇక కట్ చేస్తే యంగ్మిన్ ఈ మ్యాటర్ ని తన మామ సాంగ్ తో షేర్ చేసుకుంటాడు. వాడి వాలకం చూస్తే నాకు తేడాగా ఉంది మామ, ఏంటో చూద్దామని యంగ్మిన్ అంటాడు. దానికి సాంగ్ ఏం లేదురా, వాడికి కూడా మనని చూస్తే అలాగే అనిపించుంటుంది, సో పడుకో అని సర్ది చెప్తాడు. కట్ చేస్తే మిడ్ నైట్ టైమ్ లో పైన ఉన్న కస్టమర్ రూమ్ నుండి సౌండ్స్ వస్తుంటాయి. దీంతో కింద ఉన్న అమ్మాయిలకి నిద్ర పట్టదు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మైకల్ వెళ్లి కస్టమర్ డోర్ ని కొడతాడు. సార్, మీ స్టేయింగ్ టైం అయిపోయింది, రూమ్ ఖాళీ చేయాలి అంటాడు. కానీ ఆ కస్టమర్ డోర్ ని తెరవడు. సో ఇక ఫ్యామిలీ డూప్లికేట్ కీ తో ఆ రూమ్ ని ఓపెన్ చేస్తారు. లోపల జరిగిన ఇన్సిడెంట్ ని చూసిన ఫ్యామిలీ షాక్ అయిపోతారు. ఆ వచ్చిన ఫస్ట్ కస్టమర్ చనిపోయి ఉంటాడు. రూమ్ కీస్ బాడీలోకి దిగి ఉంటాయి. యంగ్మిన్ ఏమో ఇది పక్క సూసైడ్ అయి ఉంటుంది, పోలీసులకి కాల్ చేద్దాం అంటాడు. లేదు, ఒకవేళ ఇది సూసైడ్ అయితే అతని పర్స్ కనిపించాలి కదా, అతని దగ్గర ఉన్న డబ్బు కూడా మాయమైంది అంటే పక్క ఇది దొంగలు చేసిన పని. కానీ ఇది హత్యనే అయితే మన హోటల్ పరువు మొత్తం పోతుంది. పోలీసులు మనల్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీన్ని తప్పించుకోవాలి అంటే మనం ఈ శవాన్ని మాయం చేయాలని మైకల్ అంటాడు. ఇద్దరు అమ్మాయిలు మాత్రం రూమ్ లోనే పడుకొని ఉంటారు. వాళ్ళకి మ్యాటర్ తెలీదు. సో ఇక మిగతా ఫ్యామిలీ మైకల్, రోసీ, యంగ్మిన్, సాంగ్ కలిసి డెడ్ బాడీని ఎదురుగా ఉన్న అడవిలోకి తీసుకెళ్లి మట్టిలో పూడ్చేస్తారు. ఆ రోజు రాత్రి మళ్ళీ భార్యాభర్తలకి మధ్య డెడ్ బాడీ గురించి డిస్కషన్ జరుగుతుంది. కొడుకు యంగ్మిన్ ఆల్రెడీ ఇది వరకు ఒక చిన్న కేసులో పోలీస్ స్టేషన్ కి వెళ్ళుంటాడు. ప్లస్ వాడే నిన్న నైట్ కస్టమర్ కి బీర్ ఇవ్వడానికి వెళ్ళాడు. సో పోలీసులు గనక వస్తే ఫస్ట్ వాడినే ప్రశ్నిస్తారు. మన హోటల్లో డెడ్ బాడీ దొరికిందంటే ఏ కస్టమర్స్ రారు. అందుకే ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని మైకల్ రోసీతో అంటాడు. మైకల్ రోసీతో అంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఇంకో యంగ్ కపుల్ హోటల్ కి వస్తారు. వాళ్ళకి డెడ్ బాడీ దొరికిన పక్క రూమ్ నే ఫ్యామిలీ ఇస్తుంది. సో ఇక వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటారు. అంతా మంచి జరగాలని చెప్పి రోసీ ప్రే చేస్తుంది. సాంగ్ ఇంకా యంగ్మిన్ ఒకే రూమ్ లో పడుకుంటారు. యంగ్మిన్ మిడ్ నైట్ టైమ్ లో మామ పడుకున్నాడని భ్రమించి సీక్రెట్ గా డూప్లికేట్ కీస్ తో ఇందాక వచ్చిన యంగ్ కపుల్ రూమ్ ని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ యంగ్ కపుల్ లోపల సెక్స్ చేస్తూ ఉంటారు. ఈ యంగ్మిన్ గాడికి బేసిక్ గా అమ్మాయిల పిచ్చి ఎక్కువ. సో వాళ్ళని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సాంగ్ వచ్చి
యంగ్ మిన్ ని కొట్టి రూమ్ కి తీసుకెళ్లిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ యంగ్ కపుల్ కూడా శవాలైతే వెళ్తారు. పక్కనే ఒక సీసా కనిపిస్తుంది. ఆ కపుల్ అసలు ఎందుకు ఎలా చనిపోయారో ఈ తింగర్ ఫ్యామిలీకి అర్థం కాదు. సో ఇక మళ్ళీ తింగర్ ఫ్యామిలీ ఆ 2 శవాలని కూడా బండిలో తీసుకెళ్లి పూడ్చేద్దాం అనుకుంటారు. కానీ దారి మధ్యలోనే కప్పుల్లోని మగవాడికి మెలకు వస్తుంది. చచ్చాడనుకున్నవాడు సడన్ గా లేచేసరికి భయపడిన మైకల్ గడ్డపారతో తల మీద కొడతాడు. ఇంకేముంది, ఈ దెబ్బతో వాడు నిజంగానే చనిపోతాడు. ఇక ఆ యంగ్ కపుల్ శవాలని పూడ్చేస్తారు ఈ తింగర్ ఫ్యామిలీ. కట్ చేస్తే మళ్ళీ అందరూ డిన్నర్ చేస్తుంటారు. అసలు మా హోటల్ కి ఏం శని తగిలిందో అని రోసి బాధపడుతుంది. అప్పుడే ఓనర్ పార్క్ మైకేల్ కి కాల్ చేస్తాడు. గవర్నమెంట్ డీలే చేస్తూ వస్తున్న హైవే రోడ్డు పని వేగవంతమైంది. వాళ్ళు 2-3 డేస్ లోనే వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇది విన్న తింగర్ ఫ్యామిలీ షాక్ అవుతారు. రోడ్డు వేయాలి అంటే ముందు అడవిని వాళ్ళు క్లీన్ చేస్తారు. కానీ ఆ అడవిలోనే కదా వీళ్ళు శవాలని దాచిపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో ఫ్యామిలీకి తోచదు. అప్పుడే యంగ్ మీ నుండి ఏముంది, శవాల ప్లేస్ ని మారుద్దామని సలహా ఇస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మళ్ళీ హోటల్ కి అరకొర కస్టమర్స్ రావడం జరుగుతుంది. అంటే ఖాళీ లేకుండా తింగర్ ఫ్యామిలీకి వర్క్ దొరుకుతుంది. ఈ ప్రాసెస్ లో 2 లోకల్ ఫ్రెండ్స్ హోటల్ కి వస్తారు. వాళ్ళు యాక్చువల్ గా ట్రెక్కింగ్ కి వెళ్తుంటారు. రెస్ట్ కోసం అని హోటల్ దగ్గర ఆగుతారు. తింగర్ ఫ్యామిలీలో పెద్ద కూతురు మిన్సుని చూసిన ఫ్రెండ్స్ లో ఒకడైన డేవిడ్ అట్రాక్ట్ అయిపోతాడు. ఆమెని లవ్ చేస్తాడు. సో ఇక ఆమె కోసమే ఆ హోటల్లో ఆ నైట్ స్టే చేస్తారు ఈ 2 ఫ్రెండ్స్. మిన్సుకి కూడా డేవిడ్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఆ రోజు నైట్ డేవిడ్ అతన్ని ఫ్రెండ్ కి ఫుల్ గా మందు తాగిపించి పడుకోబెడతాడు. వీడు మాత్రం మిన్సుని కలిసి వాకింగ్ కి పోదామా అని అడుగుతాడు. ఇక దీంతో మిన్సు ఇంకా డేవిడ్ లు వాకింగ్ కోసమని అడవిలోకి వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళాకే డేవిడ్ బుద్ధి బయటపడుతుంది. వీడు పెద్ద లోఫర్ గాడు. తింగర్ అయిన మిన్సుని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలోనే చెల్లిని వెతుక్కుంటూ యంగ్ మిన్ కూడా అడవిలోకి వస్తాడు. యంగ్ మిన్ కి ఆవేశం ఎక్కువ, బుర్ర తక్కువ. ఓ పెద్ద పైల్వాన్ లాగా ఫీల్ అయి చెల్లిని పాడు చేస్తున్న డేవిడ్ ని కొడదామని వెళ్తాడు. కానీ ఆ డేవిడ్ గాడు మామూలోడు కాదు. తన మీదకి వచ్చిన యంగ్ మిన్ ని కొట్టి కింద పడేస్తాడు. ఇది చూసిన మిన్సు హోటల్ కి పారిపోతుంది. ఇక ఇలా అయితే కుదరదని చెప్పి యంగ్ మిన్ డేవిడ్ ని మభ్యపెట్టి లోయలోకి తోస్తాడు. కట్ చేస్తే గాయాలతో ఉన్న యంగ్ మిన్ తిరిగి హోటల్ కి వెళ్తాడు. కట్ చేస్తే కొద్దిసేపు తర్వాత హోటల్ కి చచ్చాడనుకున్న డేవిడ్ కూడా బ్రతికి వస్తాడు. వీడు లోయలో పడినా సరే చావడు. కానీ ఒళ్ళంతా గాయాలే. వీడిప్పుడు మిన్సుని చంపుదామని చూస్తాడు. కానీ మామ సాంగ్ వచ్చి వాడిని చంపేస్తాడు. ఇంకేముంది, డేవిడ్ గాడి శవాన్ని కూడా తింగర్ ఫ్యామిలీ పూడ్చేస్తుంది. కానీ డేవిడ్ గాడి ఫ్రెండ్ అయిన గోర్ సౌండ్స్ విని నిద్ర నుండి లేస్తాడు. వీడు హోటల్ ఫ్యామిలీ తన ఫ్రెండ్ ని చంపేసి పూర్తి చేయడం చూసి గట్టిగా అరుస్తాడు. ఫుల్ భయపడిపోతాడు. ఇక వీడిని బయటికి వదిలితే పోలీసులకు చెప్తాడని భావించిన తింగర్ ఫ్యామిలీ వీడిని కూడా కొట్టి స్టోర్ రూమ్ లో బంధిస్తారు. వీడు చాలా లక్కీ, ఎందుకంటే ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు కాబట్టి. కట్ చేస్తే ఇక డేవిడ్ బాడీని పూర్తి చేసిన ఫ్యామిలీ ఆ రోజు రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మరో యంగ్ కపుల్ హోటల్లో స్టే చేయడం కోసం వస్తారు. రోసి మొదటి డెడ్ బాడీ దొరికిన 202 రూమ్ నే వీళ్ళకిప్పుడు ఇస్తుంది. మరుసటి రోజు ఆ యంగ్ కపుల్ తిరిగి వెళ్తుంటే బెడ్ కింద పర్స్ దొరికింది. ఇది ఇంతకు ముందు స్టే చేసిన వాళ్ళదేమో అని చెప్పి దాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు. అందులో డబ్బు కూడా ఉంటుంది. అంటే అది హత్య కాదు, సూసైడ్ అని తింగర్ ఫ్యామిలీకి అర్థమైపోతుంది. ఒకవేళ హత్య అయితే వ్యాలెట్ లో ఉన్న డబ్బుని కొట్టేసేవారు, కానీ డబ్బు అలాగే ఉంటుంది. సో ఇక అది సూసైడ్ అని తేలుతుంది. కట్ చేస్తే ఇక అప్పుడే గవర్నమెంట్ వాళ్ళు రోడ్ ని వేసేందుకు మెల్లిమెల్లిగా అడవిలోని చెట్లని కొట్టేయడం జరుగుతుంది. వాళ్ళు వర్క్ ని కంటిన్యూ చేస్తే అక్కడ దాచిపెట్టిన డెడ్ బాడీలు బయటపడే అవకాశం ఉంది. సో ఇక ఈ తింగర్ ఫ్యామిలీ ఆ రోజు రాత్రికే అన్ని సిద్ధం చేసి అడవిలో దాచిన అన్ని డెడ్ బాడీలని మళ్ళీ బయటకు తీసి తిరిగి హోటల్ కాంపౌండ్ లో పూడ్చేస్తారు. తర్వాత బిల్డింగ్ ఓనర్ పార్క్ వచ్చి మైకల్ ని కలుస్తాడు. మా నాన్న రెండో పెళ్ళానికి పుట్టిన కూతురు జాస్మిన్ కే మొత్తం ఆస్తి రాసిస్తా అంటుండు. సో ఆమె నేను చంపేస్తే ఆస్తి నా సొంతం అవుతుంది. రేపు మా నాన్నని జాస్మిన్ ని హోటల్ కి తీసుకొస్తా. జాస్మిన్ కి మీరు సపరేట్ రూమ్ నివ్వండి. కరెక్ట్ గా రాత్రి పూట 12 గంటలకు నేను అరేంజ్ చేసిన కిల్లర్ వస్తాడు. వాడికి జాస్మిన్ పక్క రూమ్ ని ఇవ్వండి అని పార్క్ అంటాడు. ఈ విషయం నీకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేయని పార్క్ మైకల్ తో చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఈ మ్యాటర్ ని మైకల్ కేవలం తన భార్య రోసీకి మాత్రమే చెప్తాడు. ఇక మరుసటి రోజు పార్క్ చెప్పినట్టే వాళ్ళ నాన్న ఇంకా జాస్మిన్ వస్తారు. ఇద్దరికి తింగర్ ఫ్యామిలీ సపరేట్ రూమ్స్ ఇస్తారు. కట్ చేస్తే ఆ రోజు మధ్యాహ్నం రోసీ స్టోరేజ్ రూమ్ లో వాళ్ళు బంధించిన గోర్ కి ఫుడ్ పెట్టి వస్తుంటుంది. బయట పోలీస్ ఆఫీసర్ హ్యాన్ ఉంటాడు. డేవిడ్ ఇంకా గోర్ అనే ఇద్దరు లోకల్ ఫ్రెండ్స్ 4 రోజుల నుండి కనిపించట్లేదు. మీకేమైనా వాళ్ళు కనిపించారా అని రోసీని అడుగుతాడు. ఇది విన్న రోసీ షాక్ అయిపోతుంది, టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ లో తలతిక్క సమాధానం చెప్తుంది. దీంతో ఇక ఆ పోలీస్ కి ఈ తింగర్ ఫ్యామిలీ మీద డౌట్ వస్తుంది. సరే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే స్టేషన్ కి కాల్ చేయండి అని చెప్పి పోలీస్ హ్యాన్ వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన హ్యాన్
తన కానిస్టేబుల్ ని పిలిచి, ఈ రోజు రాత్రి నువ్వు తింగర్ ఫ్యామిలీ హోటల్ కి వెళ్లి స్టే చేయి, వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది, అక్కడే ఉండి వాళ్ళు ఎలాంటోళ్ళో కనిపెట్టి రిపోర్ట్ చెయ్యి అని అంటాడు. ఇక ఆ రోజు రాత్రి మిడ్ నైట్ టైం 12 అవుతుంది. ఆ టైంలోనే కిల్లర్ రావాలి. కానీ మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు. మైకల్ ఇంకా రోసీలు వచ్చింది కిల్లరే అని పొరబడి వాడి డీటెయిల్స్ అడగకుండానే జాస్మిన్ పక్క రూమ్ ని అలొకేట్ చేస్తారు. అసలు ఈ పార్క్ ఆస్తి కోసం చెల్లెల్ని చంపడం ఏంటి, కర్మ కాకపోతే అని భార్య భర్తలు మాట్లాడుకోవడం కూతురు మీనా విని మామ సాంగ్ కి చెప్తుంది. అసలే సాంగ్ జాస్మిన్ ని మొదటి చూపులోనే ప్రేమించాడు. ఇక తనని పార్క్ చంపించాలని ట్రై చేస్తున్నాడని తెలిస్తే ఊరుకుంటాడా? తన బావ వాళ్ళకి తెలియకుండా మెల్లిగా జాస్మిన్ కి ఈ మ్యాటర్ ని షేర్ చేస్తాడు. వెంటనే జాస్మిన్ ని వాళ్ళ తండ్రిని సాంగ్ సియాల్లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. కట్ చేస్తే కిల్లర్ ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి భార్య భర్తలు కౌంటర్ లో యంగ్మిన్ ని పెట్టి పడుకోవడానికి వెళ్తారు. ఇక తర్వాత అసలైన కిల్లర్ హోటల్ కి వస్తాడు. సారీ 10 నిమిషాలు లేట్ అయింది, ప్లాన్ అంతా పార్క్ చెప్పాడు కదా, తాళాలు ఇవ్వండి అని కిల్లర్ యంగ్మిన్ ని అడుగుతాడు. యంగ్మిన్ కి జాస్మిన్ ని హత్య చేసే మ్యాటర్ తెలీదు. సో ఆబ్వియస్లీ అతనికి కిల్లర్ చెప్పే మాటలు అర్థం కావు. ఇద్దరు గొడవ పడతారు. యంగ్మిన్ ర్యాండమ్ గా ఒక రూమ్ ని కిల్లర్ కి ఇస్తాడు. కిల్లర్ అది జాస్మిన్ పక్క రూమే అనుకుని వెళ్తాడు. కట్ చేస్తే ఒక గంట తర్వాత కిల్లర్ ఆయుధాలని రెడీ చేసుకుని పక్క రూమ్ కి వెళ్తాడు. ఆ రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. సో లోపల ఉన్నది జాస్మిన్ అనుకున్న కిల్లర్ పోలీస్ కానిస్టేబుల్ ని చంపేస్తాడు. నిజం తెలిసి అక్కడ నుండి పారిపోదామని ట్రై చేస్తాడు. కానీ కత్తిని పట్టుకున్న కిల్లర్ ని యంగ్మిన్ చూసి కిల్లర్ ని చంపేస్తాడు. ఇంకేముంది, యంగ్మిన్ కిల్లర్ డెడ్ బాడీని ఒక్కడే తీసుకెళ్లి అడవిలో పడేస్తాడు. ఆ రోజే ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షానికి ఇది వరకు పూడ్చిపెట్టిన డెడ్ బాడీలన్నీ బయటపడతాయి. ఈ శవాలని మిన్సు చూసి గట్టిగా అరుస్తుంది. తనకు ఇంకా మీనాకి తన తింగర్ ఫ్యామిలీ పూడ్ చేసిన శవాల మ్యాటర్ తెలియదు కదా, అందుకే మిన్సు భయపడిపోతుంది. ఇక వాళ్ళ అమ్మ రోసీ వచ్చి మిన్సుని తన రూమ్ కి పంపించేస్తుంది. రోసీ ఇక జాస్మిన్ రూమ్ కి వెళ్లి చూస్తే అక్కడ జాస్మిన్ ఇంకా వాళ్ళ నాన్న ఎవరూ కనిపించరు. కానీ వాళ్ళు కిల్లర్ అని రూమ్ ఇచ్చిన కానిస్టేబుల్ మాత్రం శవంగా పడి ఉంటాడు. నిన్న నైట్ ఒరిజినల్ కిల్లర్ చీకట్లో కానిస్టేబుల్ ని జాస్మిన్ అనుకుని చంపి ఉంటాడని మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ శవాన్ని చూసిన రోసీ భయపడిపోయి తన హస్బెండ్ ని పిలుస్తుంది. అసలు వీడిని ఎవరు చంపి ఉంటారబ్బా అని ఇద్దరు ఆలోచిస్తుంటారు. ఆ టైంలోనే ఇంటికి సాంగ్ వస్తాడు. మీ ప్లాన్ నాకు తెలిసిపోయింది, నేనే స్వయంగా జాస్మిన్ ని ఇంకా వాళ్ళ నాన్నని సియోల్లో దింపొచ్చా అంటాడు. అంటే పార్క్ జాస్మిన్ ని చంపించాలని చూశాడని సాంగ్ కి తెలిసి వచ్చిన కిల్లర్ ని వీడే చంపాడని మైకల్ ఇంకా రోసీలు ఒక కన్క్లూజన్ కి వస్తారు. ఇప్పుడే అక్కడికి ఒరిజినల్ కిల్లర్ డెడ్ బాడీని పడేసి వచ్చిన యంగ్మిన్ వచ్చి తన తండ్రికి అడ్డుపడతాడు. మైకల్ ఫోర్స్ గా వాడిని తోయడంతో తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోతాడు. ఇక మిన్సు, మీనా, సాంగ్ కలిసి యంగ్మిన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఈ హడావిడిలో స్టోర్ రూమ్ లో బంధించబడిన గోరుగాడు కట్లని తెంచుకొని బయటికి పారిపోతాడు. కానీ వాడి కళ్ళకి గంతలు అలాగే ఉంటాయి. సో చెట్టుకు గుద్దుకొని మళ్ళీ అక్కడే ట్రాప్ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు హోటల్లోనే ఉన్న మైకల్ ఇంకా రోసీలు చనిపోయిన కానిస్టేబుల్ డెడ్ బాడీని బయటికి లాక్కెళ్తుంటారు. ఆ టైంలోనే జాస్మిన్ చావు కబురు విందామని పార్క్ వస్తాడు. కానీ జాస్మిన్ వెళ్లిపోయి ప్లాన్ ఫెయిల్ అయిందని అర్థమవుతుంది. ఇప్పుడు కప్పులు ఇడ్చుకెళ్తున్న డెడ్ బాడీ ఒరిజినల్ కిల్లర్ది కాదని ఈ ఊరు పోలీస్ కానిస్టేబుల్ అని పార్క్ చెప్తాడు. మీరు ఒక పోలీస్ ని చంపేశారు, వెంటనే నేను ఈ మ్యాటర్ ని పోలీసులకు చెప్తాను అనుకుంటూ పార్క్ బయటికి వెళ్తుంటాడు. కానీ మైకల్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్ లో పార్క్ కాలు జారి పై ఫ్లోర్ నుండి కింద పడతాడు. ఇంకేముంది, పార్క్ కూడా చనిపోతాడు. బయట వర్షానికి బయటపడిన డెడ్ బాడీలు ఇంకా ఇప్పుడు హోటల్ లోపల ఉన్న 2 శవాలని క్లియర్ చేయాలి. దానికోసమే మైకల్ ఇంకా రోజీలు చాలా కష్టం మీద డెడ్ బాడీని నీడ్చుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేస్తారు. పెట్రోల్ పోసి బాడీలని నిప్పంటిద్దామని కపుల్ ప్లాన్. స్టోర్ రూమ్ లో ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియకూడదని చెప్పి కపుల్ కరెంట్ మెయిన్ ని ఆఫ్ చేస్తారు. ఇక బాడీల మీద పెట్రోల్ పోసి నిప్పంటించడానికి రెడీ అవుతారు. ఆ టైంలోనే యంగ్మిన్ ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన మిగతా ఇంటి సభ్యులు సాంగ్, మిన్సు, మీనాలు తిరిగి హోటల్ కి వస్తారు. మీనా టీవీని ఆన్ చేస్తుంది. కానీ మెయిన్ ఆఫ్ అయి ఉందని గమనించిన మామ సాంగ్ మెయిన్ ని తిరిగి ఆన్ చేస్తాడు. దీంతో అక్కడ స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగుతాయి. అసలే తింగరి కపుల్ పెట్రోల్ పోసారు కదా, ఇక చూసుకో. దీంతో ఆ డెడ్ బాడీలే కాక ఆ మంటల్లో ముసలి కపుల్ కూడా ట్రాప్ అవుతారు. కట్ చేస్తే హాస్పిటల్లోని యంగ్మిన్ ని చూపిస్తారు. వీడు అడవిలో దాచిన ఒరిజినల్ కిల్లర్ డెడ్ బాడీ పోలీసులకు దొరుకుతుంది. కానీ చనిపోయింది చాలా డేంజరస్ క్రిమినల్ అని, నార్త్ కొరియా నుండి వచ్చిన స్పై అని పోలీసులు నిర్ధారణ చేస్తారు. దీంతో యంగ్మిన్
ఈ హత్య కేసు నుండి బయటపడతాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన యంగ్ మిన్ హోటల్ కి వెళ్తాడు. ఇక మిన్సు, మీనా, మామ సాంగ్ ఇంకా యంగ్ మిన్ లు డిన్నర్ చేస్తుంటారు. వీళ్ళకి మైకల్ ఇంకా రోసీలు ఏమయ్యారో అసలు ఐడియానే లేదు. పందుల్లాగా ఫుడ్ మెక్కుతుంటారు. అప్పుడే సడన్ గా మంటల్లో చిక్కుకొని గాయాలతో బయటపడిన ముసలి జంట కట్లతో హోటల్ కి తిరిగి వస్తారు. ఏం జరిగిందని సాంగ్ అడిగితే ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఇక అందరూ డిన్నర్ ని చేయడం కంటిన్యూ చేస్తారు. అదే టైంలో బయట నుండి ఎవరో డోర్ బెల్ ని కొడతారు. కుక్క అరవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉష్ అని కుక్కకు చెప్తారు. అంటే ఇంకో కస్టమర్ ఎవడో వచ్చింటాడు, వాడిని కూడా చంపేద్దామని థింగర్ ఫ్యామిలీ ప్లాన్ వేస్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.